వచ్చిందో చూడండి ఇక్కడ ఇచ్చే పోషకాల్లో చూడండి ఎంత బాగా వచ్చిందో. వెళ్ళి దగ్గరగా మంచిగా వచ్చింది. ఇలాగా ఈ విధంగానే చేసుకుంటాను. కిచెన్ వేస్టేజ్ని కూడా ఇలాగే మొక్కలకి నాటుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటాను. చూస్తున్నారు. హాయ్ అండి, మనం ఇప్పుడు గార్డెన్లోకి వచ్చాము. గార్డెన్ వర్క్ అవుతుందండి. చూడండి, గడ్డి మొత్తం గార్డెన్ ఎండ్గా అన్ని టబ్స్లోని గడ్డి అయితే బాగా పెరిగిపోయింది. అందుకని ఇప్పుడు నేను తీసేద్దాం అనుకుంటున్నాను. ప్రతి పాట్లో కూడా ఉందండి, అవన్నీ కూడా తీద్దాము. కొంచెం అయితే ఇక్కడ వరకు అయ్యింది, ఇంకా కొంచెం ఉంది. ఓకేనండి. అంటే గడ్డి ఉంటే మనకి మొక్క అనేది పెరగదనమాట. సో మనం గడ్డిని అయితే అసలు ఎదగనివ్వకూడదు. ఆ పక్కన ఉన్న గడ్డి వల్ల మొక్క యొక్క ఎదుగుదల ఆగిపోతూ ఉంటుంది. సో చుట్టుపక్కల ఉన్న వేస్ట్ మొక్కలు, చిన్న చిన్న గడ్డి లాంటి మొక్కలు అవన్నీ కూడా తీసేసుకుందాం. ఓకేనండి. ఇలా క్లీన్ చేసేసుకున్నామంటే అంటే చూడండి ఎంత చాలా ఎక్కువ ఉండేదన్నమాట. ప్రతి పాట్లో కూడా నీట్గా అయిపోయింది. ఇప్పుడు ఎంత వచ్చిందో చూడండి. ఇక్కడ ఇప్పుడు నీట్గా ఉంది. మట్టికి కూడా గాలి ఆడుతుంది అనమాట ఇలా ఉండడం వల్ల. ఇక్కడ చూడండి ఎంత వచ్చిందో. మొత్తం అంతా గార్డెన్ వర్క్ ఇలాగా చేసుకోవాలండి మనం. కనీసం 1 మంత్కి ఒకసారి అయినా సరే ఇలా మొక్కలన్నిటికీ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. చుట్టుపక్కల ఉన్న వేస్ట్ మొక్కలు తీసేసి, ఇక్కడ బెండ మొక్కలు ఉండేవి కదండి, తీసేసాము. ఎందుకంటే ఇంకా కాపు అయిపోయిన తర్వాత మనం ఎంత ఉంచినా 1-2 కన్నా ఎక్కువ ఉండవు, అందుకని తీస్తాం అనమాట. ఇది బీర మొక్క పైకి వచ్చేసింది. ఇదండి, ఇక్కడ చూడండి ఎంత క్లీన్ అయిపోయో. అలాగే ఇక్కడంతా క్లీన్ అయిపోయిందండి. ఇప్పుడు కింద ప్లేస్ ఉంది కదా మన ఇంటి ముందుని, ఇక్కడ కూడా మీకు తెలుసు కదండి చాలా మొక్కలు పెంచుకుంటున్నాను. నాకైతే ఇక్కడ చిన్న చిన్న పాట్స్లు ఎక్కువగా ఉన్నాయండి. అలాగే ఇక్కడ రకరకాల మొక్కలు మన సింహాచలం గారు అయితే వచ్చి నాకు హెల్ప్ చేస్తూ ఉంటారండి. నేనేమి చెప్పకపోయినా ఆ కలుపు మొక్కలు ఇవన్నీ కూడా తీసేస్తారు, గడ్డిని కూడా పెరగనివ్వరు. నాకంటే కేరింగ్ ఎక్కువ అండి మొక్కల దగ్గర అయితే. అందుకనే కొంచెం నాకు ఆ బెడదైతే ఉండదు, రమ్మంటే చక్కగా వచ్చి నాకు హెల్ప్ చేస్తారండి. సో అయితే ఇక్కడ నేను పెంచుకుంటున్న చాలా మొక్కలు ఉన్నాయండి. పచ్చిమిరపకాయలు వేసాను, గోరింటాకు, తర్వాత అరటి చెట్లు, ఇంకా చాలా రకాల వంగ మొక్కలు, చెరుకు, ఇక చూడండి ఇక్కడ మామిడి మొక్కలు కూడా ఉన్నాయండి. సో ఈ విధంగా చాలా మొక్కలు ఇక్కడ పెంచుకుంటున్నాను. ఫ్లవర్ ప్లాంట్స్ కూడా లిల్లీస్, మళ్ళీ గోరింట ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, నేల గోరింట ఇలాంటివి. ఓకే, అయితే ఇక్కడ నేను ఇందులో కూడా చాలా చిరాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఇక్కడ చాలా చెత్త పేరుకుపోయింది. మనం తీసేద్దాం. పసుపు మొక్కలు ఉన్నాయండి. సో 2 పాట్స్లోని కొంచెం పసుపు అయితే ఉంది. అవి కూడా తీసేద్దామండి. టైం అయితే ఇంకా దగ్గర పడింది. ఇంకా ఉంచొచ్చు కానీ నాకు మళ్ళీ కష్టమైపోతుంది తీయడానికి. ఇతను వచ్చినప్పుడే నేను ఆ పని చేయించుకుందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ కొన్ని కొమ్మలు అయితే పడిపోయి ఉన్నాయి, అంటే వడిలిపోయాయి కదా, అంటే తీసేయచ్చు అనమాట. ఇంకా సో ఇంకేం ఉంచినా కూడా పెద్దగా ఏమీ రిజల్ట్ అయితే ఏమి ఉండదండి. టైం అయితే అయిపోయింది. 8 మంత్స్ అండి పసుపు పండించడానికి. 8 నుంచి 9 నెలలు టైం అయితే తీసుకుంటుంది. ఇంకా అవి తీసేస్తున్నానండి. ఇది చూద్దాము ఎంత ఉందో ఏంటనేది. ఒక చిన్న పాట్లో అయితే బాగా వచ్చిందండి, చాలా చక్కగా వచ్చింది. చూస్తున్నారు కదా, ఇది చిన్న గ్రో బ్యాగ్లో వేసుకున్నదేనండి. సో హాఫ్ మట్టే వేసాను. చాలా మంచి పోషకాలు అందినట్టున్నాయి. మనం ఇచ్చే పోషకాల్లో చూడండి ఎంత బాగా వచ్చిందో. వెళ్ళి దగ్గరగా మంచిగా వచ్చింది. ఓకే అండి. అయితే ఇంకా పసుపు అయితే లేదండి, మొత్తం అన్నీ తీసేసినట్టే. నాకు దగ్గరగా 2 కేజీల పసుపు అయితే వచ్చిందండి. చక్కగా ఈ సంవత్సరం అయితే
నేను పెద్దగా పెట్టలేదనమాట. ఒక 5-6 టబ్బులకే వేసుకున్నాను. ఆ 5-6 టబ్బులకి చిన్న చిన్న టబ్స్ అవి కూడా. సో 2 కేజీల పసుపు అయితే వచ్చిందండి. ఇందులో కూడా చూస్తే ఇందులో కొంచెం తక్కువే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతగా నాకు ఫస్ట్ దాంట్లో వచ్చినంత దీనికైతే రాలేదు. ఓకే, ఎంతో కొంత మొత్తానికి పసుపు అయితే మనం హార్వెస్ట్ చేస్తామండి. నాకు పసుపుని చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. పసుపు హార్వెస్ట్ అనేది చాలా ఇష్టం అండి. ఇంత వచ్చింది. ఇక్కడంతా చిన్న చిన్నవన్నీ కూడా క్లీన్ చేసేద్దామని అన్నీ కూడా మొక్కలన్నీ కూడా ముందుకి లాగామండి. లాగిన తర్వాత అరటి మొక్కలు నా దగ్గర 2 ఉన్నాయండి. 2 మొక్కలు కూడా చిన్న అప్పుడు ఎక్కువ పిలకలు ఉన్నాయని చెప్పి అవి చిన్న చిన్న పాట్‌లో అంటే ఒక చిన్న బకెట్ ఉంది దాంట్లోని. అలాగే 1 లీటర్ బకెట్‌లో కూడా వేసేసానండి. అవి తీసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడున్న పెద్ద టబ్‌లో వేస్తున్నాను. అలాగే ఇంకా 2 ఉన్నాయి ఇక్కడ ఇతని దగ్గర చూస్తున్నారు కదా! ఆ చేతిలో ఉన్నవి. అవి కూడా చక్కగా బ్రతుకుతాయండి. అవి నేను కిందన వేయేద్దాం అనుకుంటున్నాను. మనకు ఆ కింద డౌన్ ప్లేస్‌లో కొంచెం ప్లేస్ ఉంది కదా! అంటే మనం మందార మొక్కలు అవి వేసుకున్నాం కదండీ! పపాయ ప్లాంట్స్ అక్కడే వేద్దామని. ఎందుకంటే నలుగురికి ఉపయోగపడేది కదండీ అరటి చెట్లనేవి. నేను ఒక్కదాన్నే కాదు మన దగ్గరికి కూడా వచ్చి ఎవరంటే వాళ్ళు చక్కగా కోసుకొని వెళ్ళేవారు. పండగలొస్తే చాలు అరిటాకులు చాలా అవసరం కదా అందరికీ కూడా. అందుకని ఇక్కడ ఎలాగో నేల ప్లేసే కాబట్టి అక్కడ కొంచెం తవ్వించి అంటే క్లీనింగ్ చేయించాంలెండి. అతనే చేసేసారు. శుభ్రంగా తీసి మొత్తం కాల్చేశారు చెత్త అంతా కూడా. అక్కడ చిన్న ప్లేస్‌లో చిన్న గొయ్యి తీసి ఈ పిలకల్ని అందులో వేస్తున్నానన్నమాట. అరటి పిలకల్ని. చూద్దామండి. ఇదైతే మంచి ఫ్రూట్స్ అయితే సూపర్‌గా వస్తాయండి. మన హార్వెస్ట్‌లు మీరు చూసారు కదా! 2 సార్లు 2 గెలలొచ్చాయి. మళ్ళీ నేను ఆ పిలకలనే వేసి నేను ఇప్పటివరకు వాటిని రొటేట్ చేసుకుంటూ ఉంటున్నాననమాట. ఎక్కడ కొనట్లేదు, తేవట్లేదు. ఆ అరటి మొక్క నుంచి వచ్చిన పక్క నుంచి వచ్చిన చిన్న పిల్లలే చక్కగా మళ్ళీ మనం ఇలా నాటుకుంటే అవే పెద్దవవుతాయండి. సో మళ్ళీ దీని నుంచి కూడా పక్క నుంచి బోలెడన్ని వస్తూ ఉంటాయి. జనరేట్ అవుతాయి కాబట్టి వాళ్ళు ఎవరికైనా పంచొచ్చు. నేను చాలామందికి ఇచ్చానండి. ఒకసారి అయితే కరెంట్ స్తంభాలు అదే కరెంట్ క్లియర్ చేయడానికని వచ్చిన వాళ్ళైతే నా దగ్గర నుంచి తీసుకువెళ్ళారు. వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారండి. వేసుకున్నారట ఎక్కడో. చాలా అలా సంతోషంగా ఉంటుందండి ఎవరైనా అడిగినప్పుడు ఇస్తే. మీరు అడుగుతున్నారు కానీ ఎక్కడో దూరంగా ఉన్నారు. ఇక్కడికి ఎప్పుడైనా వచ్చినప్పుడు కలిసినప్పుడు మనం తప్పకుండా మీకైతే ఏదైనా షేర్ చేస్తానండి. ఓకేనా? ఇక్కడ ఇంకొకటి వేస్తున్నాం. ఇంకో పక్కన ఇంకొకటి కూడా వేసేసుకుందాం. ఇక్కడ ఒక అరటి మొక్కని పెద్దదేనండి అరటి చెట్టు. ఏం చేశారంటే ఎవరో వచ్చి అంటే తొలి ఆకు అంటే అప్పుడే వచ్చిన ఆకుని కట్ చేయకూడదండి. అదేమో వాళ్ళు కట్ చేసేసారనమాట. ఎవరనేది నేను చూసుకోలేదు బయటుంది కాబట్టి. సో ఇంకా అది నేను కనీసం ఒక 2 మంత్స్ వెయిట్ చేశానండి. ఇంకా ఆకు వస్తదేమో అని రావట్లేదు. సో ఇకైతే ప్రాబ్లమ్ ఏదో ఉందని చెప్పి ఈ చెట్టునైతే తీసేశాను. నేనైతే ఈ చెట్టు తీసేటప్పుడు చాలా బాధ అనిపించిందండి. కానీ ఏం చేస్తాం, ఈ అరటి మొక్కని మళ్ళీ నేను కంపోస్ట్ రూపంలో చూడండి ఆ టబ్ ఖాళీ చేసి మళ్ళీ అందులోనే నేను కంపోస్ట్ రూపంలో వేసేసుకుంటున్నాను. దానిపైన కాస్త మట్టి వేసేసాము. ఇప్పుడు మనం గార్డెన్‌లో తీసాం కదండీ! పచ్చిగా ఉండి గడ్డి మొత్తం అంతా కూడా ఇది కూడా వేస్టేజ్ అంతా కూడా దీంట్లో కంపోస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో ఇదంతా కూడా ఇందులో వేసేసి దీన్ని నిండుగా మట్టి నింపేసుకుందాం. మన దగ్గర ఒక చిన్నది అరటి మొక్క ఉంది. అది కూడా నాటేద్దాం అనుకుంటున్నామండి. లాస్ట్‌లో అది కూడా వేసేస్తాను. ఫస్ట్ అయితే ఇది పచ్చిది కాబట్టి దీనికి కంపోస్ట్ దీని పైన ఎక్కువగా మట్టి గాని మనం కలుపుకున్న మెన్యూర్‌తో కలిపిన మట్టి మిశ్రమం ఉంది కదా! మన దగ్గర ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నిటిలో ఉన్న మట్టి అంతా కూడా సేకరించుకున్నాను. ఈ విధంగా ఇదంతా కూడా దీనిపైన వేసి చక్కగా ఆ మొక్క నాటేసుకుందామండి. అలా నాటుకుంటే మళ్ళీ మనకి అరటి మొక్క అనేది పెద్దదవుతుంది. సో ఈ విధంగా దీనిపైన మట్టి కప్పేసుకుంటున్నాము. ఇలాగే మనం పెద్ద డ్రమ్ముల్లో కూడా చాలా తేలికగా తక్కువ మట్టితోనే చక్కగా మనం కంపోస్టులతో రూపంలోనే మార్చుకుంటూ ఈ విధంగా మనం కంపోస్టులు అయితే నింపేసుకోవచ్చండి. చూసారు కదా! దానిపైన కొద్దిగా నొక్కి పెట్టి వేసేసరికి అడుక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇందులోని ఈ అరటి బ్యాగ్‌లో ఉంది కదా! అదే గ్రో బ్యాగ్‌లో ఉన్న అరటి మొక్కని ఇందులో నాటుకుంటాను. చూద్దామండి. దీని రిజల్ట్ అనేది మీకు నెక్స్ట్ వీడియోస్‌లో నేను అప్లోడ్ చేస్తానండి. దీని యొక్క అప్డేట్ అనేది.
తప్పకుండా మీకు ప్రతిదీ షేర్ చేసుకుంటాను. నేను ఎలా చేసుకుంటున్నాను గార్డెనింగ్ అనేది మీతో ఇలా షేర్ చేసుకోవడం వల్ల కొత్తగా తెలుసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా వాళ్ళు కూడా ఈజీగా గార్డెనింగ్ చేసుకోగలుగుతారని చెప్పి నా చిన్న ఆశ. ఓకేనండి. ఈ అరటి మొక్కను కూడా ఇప్పుడు దీనిపైన అలాగే వేసేసుకుంటున్నాను. దీన్ని ఎన్నాళ్ళు కాపాడుకున్నానోనండి. ఈ విధంగా ఏదో ఒక ప్రాబ్లం వస్తే ఇదిలాగా వేసుకోవాలని చెప్పి సరిగ్గా టైంకి అయితే ఇది ఉపయోగపడింది ఈ మొక్క. ఓకే అండి. ఇప్పుడు ఈ మొక్కను నేను వేసుకొని దీని చుట్టూ కూడా ఈ మట్టి కప్పేసుకుందాము. మన దగ్గర తీసిన పోషకాలు కలిగిన మట్టి. ఇలాగండి నేను గార్డెన్లో ఏది కూడా వేస్ట్ చేసుకోకుండా ఎండుటాకులైనా పచ్చి గడ్డి అయినా కూడా అలాగే పెద్ద పెద్ద డ్రమ్ములను కూడా ఎంత తేలికగా మనం ఇలా నింపుకొని చక్కగా మొక్కలు పెంచుకోవచ్చు. ఈ విధంగానే చేసుకుంటాను. కిచెన్ వేస్టేజ్ని కూడా ఇలాగే మొక్కలకి నాటుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటాను. చూస్తున్నారు కదండి. మరి నచ్చిందండి? నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని తెలియజేయండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ నాకు చాలా ఇంపార్టెంట్. నాతో మాట్లాడినట్టే ఉంటుంది మీరు కనుక కామెంట్స్లో రాస్తూ ఉంటే. నాకు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాను. థ్యాంక్ యూ అండి. మరి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దామండి. మరి అప్పటి వరకు బాయ్ అండి. మీరు కూడా ఇలాగే గార్డెనింగ్ చేసుకొని మంచిగా మొక్కలు పెంచుకుంటూ మంచి ఆర్గానిక్ ఫుడ్ తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికైతే నేను ఇంకా సెలవు తీసుకుంటానండి. మరి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని క్లిక్ చేయండి. బాయ్ అండి.